నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. ముందుగా హెడ్లైన్స్. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో సీఎం రేవంత్ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా. జనసేనకు పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యుల గైర్హాజరు. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నందిగం సురేష్ కు రిమాండ్. జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. విశాఖ సెంట్రల్ జైలుకు ఉగ్రకుట్ర నిందితులు. హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన సిరాజ్ సయ్యద్. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మొన్న వేదికపై ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో లక్షలాది మంది సమక్షంలో రైతులకు రేవంత్ అన్న సన్నబియ్యం కూడా ఆవిష్కరించబడ్డ సంగతి మన తెలంగాణలో అందరికీ తెలుసు. మూడు రంగుల జెండా ఆశీర్వచనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరి మనోఫలకాలపై 7 రంగుల ఇంద్రధనస్సు కళల్ని కళలుగా మారుస్తున్న అద్భుత కార్యక్రమం ఇది. రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇందిరా సౌరగిరి జల వికాసం. మన గిరిజనుల జీవితాల్లో సువర్ణాధ్యాయం లిఖించడానికి వెంచేసిన ఆనరబుల్ సీఎం గారిని డాక్టర్ శరత్ గారు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. సభాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాదాబాద్ సంతోష్ గారు, శరత్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదికపై వెంచేస్తున్న ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అన్ని శాఖలకు చెందిన మంత్రివర్యులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం ఉంటుంది వేదిక. అమ్రాబాద్ అభయారణ్యం, అమ్రాబాద్ అభయారణ్యం పులి గడ్డలో పుట్టిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లెలో పుట్టి ప్రజాపాలనతో తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆదివాసీ సంప్రదాయంలో డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, వీరిపైన గౌరవ మంత్రివర్యులందరికీ. ఆదివాసీ ఆది అన్న పదంలోనే ఉంది. అది ఒకసారి బాబు ప్లీజ్ షో ఆన్ ద స్క్రీన్, ఒకసారి స్క్రీన్ మీద చూపించండి ఆ దృశ్యాన్ని. ఇది మన పండుగ, ఇది ఘన పండుగ, ఇది గిరిజనుల పండుగ, అడవి బిడ్డల పండుగ.
రేవంత్ రెడ్డి గారికి నల్లమల అడవులతో రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటో మనకు తెలుసు. చాలా వేదికలపై చాలా సందర్భాల్లో మరి ఈ అభయారణ్యపు పులిగడ్డలో పుట్టిన రైతు బిడ్డను అని సగర్వంగా చెప్పుకునే ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఇక్కడ మన గిరిజన సంప్రదాయంలో పెట్టిన ఆ నెమలికలు మనందరం కూడా పెట్టినట్టే గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారికి. ఇప్పుడు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇది ఇందిరా సౌరగిరి జల వికాస పథక ప్రారంభోత్సవ జ్యోతి. ఇది ప్రారంభోత్సవ జ్యోతి, ఇది వికాసోత్సవ జ్యోతి, ఇది నేత్రోత్సవ జ్యోతి, ఇది వన జ్యోతి, ఇది ఘన. ఇక్కడ 29 మంది. నా పేరు వచ్చేసి ఉడతనూరి అలివేల సార్. అవును సార్. ఇక్కడ 29 మంది రైతులం ఉన్నాం సార్. మేము చేసిన వాళ్ళము. మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్. అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్. నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు ఇచ్చిన ఇల్లు లేదు సార్. నేను ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరికి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మొత్తం 29 మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా 45 ఎకరాలు ఉన్నది. మంచిగా నీళ్ళన్నీ మంచిగా పడ్డాయి కదా? పడ్డాయి సార్. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ. ఆవకాడ పెట్టిరా? దానిమ్మ కూడా పెట్టిరా? కొబ్బరి కూడా సార్. ఓకే, మరి మంచిగా బట్టి విక్రమార్క సార్ బాగా ఆలోచించి మీకు గారు, మా కలెక్టర్ సార్ గారు, మా కమిషనర్ శరత్ సార్ గారు, మా పిఓ సార్ గారు, వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొందరు టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే డిప్యూటీ పదవి ఆశించి పలువురు టీడీపీ సభ్యులు భంగపడ్డారు. జనసేనకు ఆ పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరైనట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి కొందరు టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. అయితే డిప్యూటీ పదవి ఆశించి పలువురు టీడీపీ సభ్యులు భంగపడ్డారు. జనసేనకు ఆ పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరైనట్టు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పార్టీ అనేటువంటి ఏదైతే ఉందో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి పార్టీలు కలిసి అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఒక మొదటి మెట్టులాగా అనిపిస్తోంది. అంటే విపక్ష పార్టీలకి అంటే ఈ రెండింటి మధ్య ఏదైనా వ్యతిరేకత మొదలవుతోందా ఈ జీవీఎంసీ పదవి వల్ల అనేది ఒక చిన్న భావం అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపండి. కాబట్టి ఏదైతే విశాఖ జీవీఎంసీ ఉప మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దానికి కారణాలు లేకపోలేదు. ముందుగా ఏదైతే డిప్యూటీ మేయర్ను జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావించింది. ఎందుకంటే మేయర్ సంబంధించి టీడీపీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ తమకు ఇవ్వాలని చెప్పేసి జనసేన డిమాండ్ చేసింది. సో ఆ విధంగా టీడీపీ అగ్రనాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆ డిప్యూటీ మేయర్ను జనసేనకు కేటాయించింది. అయితే క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. టీడీపీ డిప్యూటీ మేయర్ కూడా తమకే కావాలని పట్టుబట్టింది. టీడీపీ ఎవరైతే వార్డు మెంబర్స్ ఉంటారో అంతా కూడా డిమాండ్ చేసుకుని వచ్చారు. కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం అది జనసేనకి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోనే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో కొద్దిగా సహనం, అసంతృప్తి కలిగింది. అందుకోసమే వాళ్ళు ఈరోజు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికతో హాజరు కాలేదని తెలుస్తుంది. అంతేకాదు మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు కూడా ఈరోజు ఈ మేయర్ ఎన్నికకు గైర్హాజరు కావడం జరిగింది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు గైర్హాజరు కావడం జరిగింది. దీంతోనే కోరం లేక ఎన్నికను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీల మధ్య అగాధం ఏర్పడిందా అంటే చెప్పలేము. ఎందుకంటే ముందు నుంచి కూడా చాలా చోట్ల టీడీపీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలను, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదు చాలా విషయాల్లో. అందుకు జనసేన కార్యకర్తలు చాలా సార్లు రోడ్డు ఎక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసినా అక్కడ పెద్దగా ఉనగూడేది ఏమీ లేదని చెప్పేసి కూడా కొంతమంది జనసేన నేతలే భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏం ఫిర్యాదు చేసినప్పటికీ మనం కూటమిలో ఉన్నాం, సర్దుకుపోదామనే విధంగానే మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కొందరు కూటమి నేతలు చెప్తున్నారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి జనసేన పట్టుపట్టింది కాబట్టి టీడీపీకి సంబంధించి టీడీపీ నేతలు వీడిని జనసేనకి ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే క్షేత్రస్థాయిలో భిన్నంగా జరిగింది. ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు ఎవరైనా రేపటి కూడా హాజరు కాకపోవడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మళ్ళీ రేపు కూడా జరుగుతుందా లేదా, రేపు కూడా టీడీపీ కార్పొరేటర్లు వస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది డిప్యూటీ మేయర్ కూడా తమకే కావాలని పట్టుబడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలు ఏదన్నా ఆదేశాలు జారీ చేసి వారిని రేపు ఈ ఎన్నికకు వెళ్ళమని ఆదేశిస్తే తప్ప టీడీపీ కార్పొరేటర్లు ఎవరు కూడా ఈ ఎన్నికలో పాల్గొనే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు రిమాండ్ విధించారు. జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తూ పోలీసులకు మంగళగిరి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయుడుపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో నిన్న నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు రిమాండ్ విధించారు. జూన్ 2 వరకు రిమాండ్ విధిస్తూ పోలీసులకు మంగళగిరి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయుడిపాలెంలో టీడీపీ కార్యకర్తపై రాజుపై దాడి చేసిన కేసులో నిన్న నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే వైసీపీ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అరెస్టులే లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి పదే పదే వైసీపీ ఆరోపణలు చేస్తుంది. సో అందుకు ఉదాహరణగానే ఇప్పుడు నందిగం సురేష్ అరెస్టు కూడా చూడాల్సి ఉంటుంది అనేది వైసీపీ నేతలు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్త మీద దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన తర్వాత వెంటనే ఆయన కోర్టుకు కూడా పంపించడం జరిగింది. కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. వెంటనే కోర్టు కూడా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ, అంటే జూన్ 2 వరకు కూడా రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే టీడీపీ కార్యకర్త రాజు పై దాడి కేసులో అసలు ఏం జరిగింది అన్నది కూడా నందిగం సురేష్ చెప్పే ప్రయత్నం కూడా చేశారు మన మీడియాకి. అయినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంతోనే అరెస్టు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ పదే పదే చెబుతూ వస్తుంది. నందిగం సురేష్ అరెస్ట్ ఈ కేసుతోనే ఆగుతుందా, లేకపోతే మరిన్ని కేసులు బుక్ చేసి బయటికి రాకుండా చేయాలనే లక్ష్యంతో ఉందా అనేది వైసీపీ నేతలు అనుమానం పెడుతున్నారు. ఎందుకంటే వంశీ విషయంలో అదే జరుగుతుంది. నెక్స్ట్ నందిగం సురేష్ విషయంలో కూడా అదిగే జరగవచ్చు అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. చూడాలి మరి నందిగం సురేష్ సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, కోర్టులు ఏ విధంగా వ్యవహరిస్తాయనేది ఇప్పుడు వైసీపీ నేతలు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ అరెస్టుతో ఆయన అనుచరులు మాత్రం ఆందోళన నెలకొంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో 2 నిందితులు సిరాజ్, సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పెళ్లిళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సిరాజ్, సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఇద్దరు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సిరాజ్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే ఇప్పుడిప్పుడే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అప్పుడే ఉగ్రకుట్ర పన్నినట్టు ఇద్దరు నిందితులు బయటికి రావడం, వాళ్ళు రిమాండ్లో ఉండడం, ఇదంతా జరుగుతోంది. అసలు వీళ్ళు ఉగ్రకుట్ర పన్నినట్టు ఏ విధంగా తెలిసింది, అసలు ఏం జరుగుతోంది, వివరాలన్నీ పూర్తిగా తెలపండి. అవంతి, ఏదైతే హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరిని, హైదరాబాద్ వాసిని ఒకరిని, విజయనగరం వాసి ఎవరైతే ఉన్నారో సిరాజ్ సయ్యద్ సమీర్లను నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారన్నది పోలీసుల ఆరోపణ. ఆ కుట్రను భగ్నం చేయగలిగారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ దేశంలో ఇక ఉగ్రవాదం అనేది ఉండదు అనేది మాత్రం కేంద్రం గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన వార్నింగ్ అలాంటిది. ఒకవేళ ఎలాంటి ఉగ్ర చర్యలు చేపట్టినా దాన్ని యుద్ధ చర్యగానే భావిస్తాం, వెంటనే పాకిస్తాన్ మీద దాడులు చేస్తామని చెప్పేసి కూడా భారత్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉగ్రదాడికి ముందే వీళ్ళంతా కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. అది ఎన్ఐఏ కావచ్చు, జాతీయ నిఘా సంస్థలు కావచ్చు, ఎప్పుడో చెప్పడం జరిగింది. ఈ స్లీపర్ సెల్స్ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధిత వారు కావచ్చు, ఐసీస్కి చెందిన వారు కావచ్చు, లేకుంటే ఐఎస్ఐ పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళు ఇంకా దేశంలోనే చాలా మంది ఉన్నారనేది నిఘా వర్గాలు హెచ్చరికలు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా దేశంలో చాలా చోట్ల ఈ ఏరివేట కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి చోట కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిస్తున్న ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఈ ప్లాన్ చేసిన ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కేసు నమోదు కావడంతో ఎన్ఐఏ కూడా ఈ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ కూడా దీనికి కావాల్సిన కేసు వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. సమీప పోలీస్ స్టేషన్ వైజాగ్ వెళ్ళింది. అయితే ఈ కుట్రలన్నీ కూడా ఒకవేళ కనుక అదే విధంగా వ్యవహరిస్తే ఇక్కడ నుంచి అంతర్గతంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఈ ఉగ్రవాదులు చేసే ఆలోచన ఉండేది. కానీ ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా భారత సైన్యానికి లేదా పోలీసులకు దొరికిపోతున్నారు. తద్వారా ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్లు అవుతుంది, భారత్ ఎంత అప్రమత్తంగా ఉందని తెలియజేయడానికి. సో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈసారి పెద్దగా వర్కౌట్ కావు. ఎందుకంటే పాకిస్తాన్ కి భారత్ ఇచ్చిన హెచ్చరిక అట్లాంటిది. సో ఈ ఉగ్రవాదులు ఏం ప్లాన్ చేశారు, ఇంకే నగరాలు ఉన్నాయి, ఈ ఉగ్రవాదులు ఇంకా ఐసిస్ ఒక్కటే ఉందా, లేకపోతే ఇంకెవరన్నా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా అనే దాని మీద ప్రస్తుతం అయితే ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఇద్దరు నిందితులు సిరాజ్ సయ్యద్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర చేసినట్టు నిందితులపై ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇప్పటికే సిరాజ్ సమీర్కు 14 రోజుల రిమాండ్ విధించగా వారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.